సింపుల్ గా సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ dou p by dou y into dx into dy. ఓకే, మనం dx into dy. సో మనం ఇప్పుడు ఇక్కడ లిమిట్స్ అనే అప్లై చేసుకుంటాం సింపుల్ గా. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇది h ఇంటిగ్రల్ ఇది y ఇంటిగ్రల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్రాడ్యుయేషన్ బాస్. నౌ వి డిస్కస్ అబౌట్ ది గ్రీన్స్ థియరం. సో మనం చూసుకుంటే గ్రీన్స్ థియరం వచ్చేసి, సో లెట్ us a closed region in xy plane enclosed by curve C. సో మనం xy ప్లేన్ మనం ఆల్రెడీ తీసేసుకున్నాం. అంటే xy ప్లేన్ లో మనకి ఒక క్లోజ్డ్ కర్వ్డ్ సర్ఫేస్. సో దిస్ ఇస్ ద కర్వ్డ్ సర్ఫేస్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ మనకి ఏముందని మనం xy ప్లేన్ లో మనం రిప్రజెంట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏముంది, లెట్ P and Q be continuous and differential scalar functions. ఓకే, మనం P and Q అనేది ఇక్కడ మనం తీసుకున్న PQ అనేది కంటిన్యూస్ అండ్ డిఫరెంట్ స్కేలార్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, ఇన్ ఎస్ దెన్ షో దట్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, సో కర్వ్డ్ ఇంటిగ్రల్ సి P into dx plus Q into dy is equal to surface integral dou Q by dou x minus dou P by dou y into dx into dy. సో మనం ఇది అనేది ప్రూవ్ చేయాలి. సో మనము RHS తీసుకొని మనం LHS అనేది ప్రూవ్ చేస్తాం. సో వాటి మన RHS ఏముంది, సింపుల్ గా RHS సైడ్ వేసుకున్నాం. సో ఫ్రమ్ RHS సైడ్ మనం ఏముంది, సర్ఫేస్ ఇంటిగ్రల్ S into dou Q by dou x minus dou P by dou y into dx into dy. ఓకే, dx into dy ఉంటే మనం నెక్స్ట్ ఏం తీసుకున్నాం అంటే, ఇక్కడ మనం వచ్చేసి ఈ dx and dy ని మనం ఈ రెండింటికి సపరేట్ రాసుకుందాం. సో ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎస్ అంటే ఇక్కడ మనం 2 టైమ్స్ ఇంటిగ్రల్ ఎందుకు రాసుకుంటాం అంటే, మనకి ఇక్కడ ఇది ఎక్స్ ప్లేన్ ఒకటి వై ప్లేన్ మనం అలా దాని కింద కన్సిడర్ చేసుకొని, సో ఒకటి వచ్చేసి ఎక్స్ ఒకటి వచ్చేసి వై. సో నెక్స్ట్ ఏముంది, మనం ఏం చెప్పాను, డి ఇంటూ వై అనేది మనం సపరేట్ రాసుకుందాం. సో సింపుల్ గా dou Q by dou x into d into dx into dy minus dou P by dou y dx into dy. సో మనము దీన్ని ఎక్స్పాండ్ చేసుకొని రాసుకున్నాం. సో సో మనకి ఇక్కడ ఏమొచ్చేసింది, సింపుల్ గా సర్ఫేస్ ఇంటిగ్రల్ S is equal to, సో సర్ఫేస్ ఇంటిగ్రల్ dou Q by dou x into dx into dy minus dou P by dou y into dx into dy is equal to. సో మనము ఇది ఇలా వచ్చేసింది. సో మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ మనం సపరేట్ రాసుకున్నాం. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ dou Q by dou x into dx into dy. Okay, next minus surface integral of dou P by dou x so dou y into dx into dy. ఓకే, మనం రాసుకున్న తర్వాత మనము ఇక్కడ రెండిట్లో మనం ఒక పార్ట్ తీసుకొని మనం ఒకటి సాటిస్ఫై అయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిమిలర్ అని పెట్టి మనం ఇది రాసుకోవచ్చు. సో మనము ఇక్కడ ఈ పార్ట్ తీసుకుంటాం. సో సింపుల్ గా సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ dou P by dou y into dx into dy. ఓకే, మనం dx into dy. సో మనం ఇప్పుడు ఇక్కడ లిమిట్స్ అనే అప్లై చేసుకుంటాం సింపుల్ గా. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, h ఇంటిగ్రల్ ఇది y ఇంటిగ్రల్. సో మనం ఈ లిమిట్స్ ఎలా వస్తాయంటే ఇంటిగ్రేషన్స్. సో ఇంటిగ్రల్ h is equal to a to b ఇంటిగ్రల్ ఇక్కడ ఆల్రెడీ మనం రాసుకున్నాం, చూసుకోండి ఒకసారి. h is equal to a to b. నెక్స్ట్ y అంటే మనకి ఏమొస్తుంది, f of x, y is equal to f of x into g of x. సో మనం ఇక్కడ ఉండేది రాసుకున్నాం, మనం స్పెషల్ బయట నుంచి తేవట్లేదు. dou P by dou y into dx into dy. ఓకే, మనం ఇక్కడ రాసుకున్నాం కదా. సో మనం దీన్ని ఇంటిగ్రేషన్ చేసి మనకి ఏమొస్తుంది సింపుల్ గా. సో సింపుల్ గా మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ ఆఫ్ x is equal to a, మనం పైన సో మనం ఇంటిగ్రేషన్ చేస్తాం p of x, y. సో మన ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏమొస్తాయి, లిమిట్స్ వస్తాయి కాబట్టి. సో సింపుల్ గా మనకి ఇక్కడ dy ఎంతో మనకి పోద్ది కాబట్టి మనకి ఇక్కడ మిగిలిపోయేది ఏంది, dx. ఓకే, మనకి ఇక్కడ ఇంటిగ్రల్స్ ఏముంది, gx ఒకటి f of x. సో gx ఒకటి f of x. ఓకే,
ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్ గా ఈ లిమిట్స్ అనేది దానికి అప్లై చేస్తాం అనమాట. సో మనకి లిమిట్స్ అప్లై ఎలా చేస్తాం, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో సింపుల్ గా ఇంటిగ్రల్ ఆఫ్ x is equal to a to b. సో p of x కామా ఫస్ట్ g of x, తర్వాత నెక్స్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో నెక్స్ట్ g of x. మనం ఎందుకంటే y ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం అంటే మనం ఆల్రెడీ దో y dy మన ఇంటిగ్రల్ dy తో మనకి క్యాన్సిల్ అయిపోయింటారు కాబట్టి ఇంటిగ్రేషన్ జరిగింది కాబట్టి సో మనం y ప్లేస్ లోనే మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంది f of x. ఓకే, f of x ఇంటూ dx. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ సేమ్ ఈ ఇంటిగ్రేషన్ ని దీనికి సపరేట్ రాసుకున్నాం. ఓకే, సో ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x is equal to a to b p of x comma g of x into dx minus integral of x to a is equal to a x to b. So p of x comma f of x into dx. ఓకే, మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం y is equal to f of x. సో y is equal to g of x అంటే మనం ఇండైరెక్ట్ మనం ఏమైనా రాసుకోవచ్చు, ఈ y ప్లేస్ లో అంటే g of x ప్లేస్ లో f of x ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు, y అనేది రాసుకోవచ్చు. సో మనం రాసుకుంటాం. సింపుల్ గా మనకి గ్రాఫ్ తో మనం మొత్తం ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ లిమిట్స్ అనేది రెసిప్రోకల్ చేస్తున్నాం, అంటే ఈ లిమిట్స్. సో మనము ఇక్కడ దాకా వచ్చాం కదా, సో మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే లిమిట్స్ ని రెసిప్రోకల్ గా రాసుకుంటాం. సో సింపుల్ ఏం రాసుకోవచ్చు, యాజ్ ఈజ్ ఈక్వల్ టు బి ఓవర్ టు ఏ. నెక్స్ట్ మనము g of x మనం ఏమని రాసుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ y. సో p of x comma y into dx minus x is equal to a to b. So p of x comma y into dx. ఓకే, మనం ఇంటూ dx లో కన్వర్ట్. సో మనం ఈ p of x comma y into dx మనం ఎలా రాసుకోవచ్చు అంటే సింపుల్ గా ఇక్కడ మనకు మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వచ్చింది. సో మనం దీన్ని సింపుల్ గా రాస్తాం అంటే మైనస్ ఓకే, మనము ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఓకే, ఇప్పుడు మనం జస్ట్ సింపుల్ గా p of x comma y ని మనము ఎట్లా రాసుకోవచ్చు అంటే మైనస్ కర్వ్డ్ సర్ఫేస్ C1. సో మనకి p of మనం ఏం రాసుకోవచ్చు అంటే p ఇంటూ dx రాసుకోవచ్చు. సో p ఇంటూ dx ఎలా రాసుకోవచ్చు అంటే x comma y అంటే ఇప్పుడు మనకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనకి ఎక్కడ ఉంది, xy ప్లేన్ లో ఉంది కదా. సో మనం దీన్ని c కాబట్టి సో మనం దీన్ని సింపుల్ గా p ఇంటూ dx కింద రాసుకున్నాం. సో మైనస్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ C2 ఇంటూ p of x comma p ఇంటూ dx. ఓకే, మనకి ఇక్కడ క్లోజ్డ్ ఇంటిగ్రల్ కామన్ ఉంది. సో C1 ప్లస్ C2 అంటే మనకి టోటల్ గా మనకి C1 C2 కలుపుతాను కదా, మనకి టోటల్ గా C is equal to C1 ప్లస్ C2 మనం రాసుకోవచ్చు కదా ఈజీగా. సో మనం C is equal to C1 ప్లస్ C2 కాబట్టి సింపుల్ గా ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను అన్ని కలిపి రాసుకుంటాను. సింపుల్ గా మైనస్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఆఫ్ సింపుల్ మనకి ఏమొచ్చింది p ఇంటూ dx. ఓకే, అంటే ఇప్పుడు మనం సింపుల్ గా మనం ఇక్కడ ఈ సిమిలర్లీ మనకి ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుంటే మనకి ఏమొచ్చేసింది, సింపుల్ గా p ఇంటూ dx వచ్చేసింది. ఓకే, మనం నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుంటే మనకి ఏమొచ్చిందని మనం రాసుకున్నాం. అంటే మీకు 5 మార్క్స్ క్వశ్చన్ అయితే మనం ఇంత రాసినా సరిపోద్ది, కానీ 10 మార్క్స్ క్వశ్చన్ మనకు అర్థమైంది, మనం ల్యాగ్ తీసుకుంటాం, మనకు వస్తాయి అంటే మనం దీన్ని కూడా సేమ్ అదే ఈ ప్రాసెస్ మొత్తం చేసి మనం సేమ్ రాసుకోవచ్చు అన్నమాట. సో సింపుల్ గా మనకి ఏముంది, సో ఇక్కడ రాస్తున్నాం కానీ సింపుల్ గా మనకి ఏముంది, సర్ఫేస్ ఇంటిగ్రల్స్ ఇంటూ డో క్యూ బై x ఇంటూ dx ఇంటూ dy. సో మనకి ఇందాక మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దో వై డివై క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమైంది p ఇంటూ dx. సో మనకి p ఇంటూ dx మిగిలింది. సో మనం ఇక్కడ కూడా సేమ్ అబ్జర్వ్ చేసుకున్నాం, మనకి ఏం మిగులుతుంది, సో h క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఏముంది q. సో సింపుల్ గా షార్ట్ కట్ లో మనం ఏం రాసుకోవచ్చు, సో q ఇంటిగ్రల్ ఆఫ్ p. సో సింపుల్ గా q ఇంటూ dx. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఈ రెండు
ఈ రెండింటిని మనం ఈ ఈక్వేషన్ లో అప్లై చేస్తాం. సింపుల్ గా సో మనకి ఈ ఈక్వేషన్ అంటే ఇప్పుడు దీన్ని తీసుకొని మనకి ఇది వచ్చేసింది. సో మనకి దీనికి ఇది వచ్చేసింది. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ లేదా మీరు ఈక్వేషన్ 1 సో సింపుల్ గా మనకి ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3 కన్ఫ్యూజన్ ఏం లేకుండా సింపుల్ గా మనకి ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 మన ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. సో మనకి ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అయిపోతుంది. సింపుల్ గా చూడండి. సో మన ఈక్వేషన్ సింపుల్ ఈక్వేషన్ రాస్తాం. ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో సింపుల్ గా ఈ ప్లేస్ మనం క్యూ ప్లేస్ మనం ఏం రాసుకోవాలి, ఇది రాసుకోవాలంటే ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ సి ఇంటూ క్యూ ఇంటూ డిఎస్. సో ఇక్కడ మైనస్ సింపుల్ గా మైనస్ ఆఫ్ ఇక్కడ మనకు మైనస్ వచ్చేసింది మైనస్ సర్ఫేస్ ఇంటిగ్రల్ సి ఇంటూ పి ఇంటూ డిఎస్. సో సింపుల్ గా మనం ఏం రాసుకోవచ్చు, మైనస్ ఇన్ మైనస్ అని మనకి ఏమవచ్చు. సో ఫర్ ఓకే మైనస్ ఇన్ మైనస్ మనకి ఏమవుతుంది, సింపుల్ గా ప్లస్ అయిపోద్ది. అంటే ఇంటిగ్రల్ సి ప్లస్ క్లోజ్ ఇంటిగ్రల్ సి క్యూ ఇంటూ డిఎస్ ప్లస్ క్లోజ్ ఇంటిగ్రల్ సి పి ఇంటూ డిఎస్. ఓకే సో మన ఇక్కడ క్లోజ్ ఇంటిగ్రల్ సి క్లోజ్ ఇంటిగ్రల్ రెండింటిలో కామన్ ఉంది కాబట్టి ఇది మనం కామన్ గా తీసాం. అంటే సింపుల్ మనం ఏమైనా రాసుకోవచ్చు, సింపుల్ గా క్లోజ్ ఇంటిగ్రల్ సి ఇంటూ క్యూ ఇంటూ డిఎస్ ప్లస్ పి ఇంటూ డిఎస్. స్టాప్ చేయరు సార్. అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ డివై రాసుకోవాలి, వాళ్ళ తప్పు రాస్తాను. డివై సో ఇక్కడ మనకు కరెక్ట్ ఉంది. ఇక్కడ మనకి డివై ఇక్కడ మనకి క్యూ వాల్యూ కాబట్టి వై, ఇక్కడ క్యూ వాల్యూ కాబట్టి వై. సో ఫ్లోలో మిస్టేక్స్ ఉంటుంది. వై సో పిఎస్. సో ఇక్కడ మనకి తీరం అనేది ఇక్కడతో ప్రూవ్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ.